ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు ఈ వీడియోలో మనం నిత్యం ఇంట్లో దీపారాధన ఎప్పుడు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనలో చాలామంది ఆడవారు ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేయాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ మనలో చాలామంది అవేమీ పట్టించుకోకుండా పూజ చేయడానికి భక్తి ఉంటే చాలు, సమయంతో పని లేదని అనుకుంటారు. దీపారాధన ఎప్పుడైనా చేయవచ్చు, కానీ కొన్ని అమృత గడియల్లో ఇంట్లో దీపం వెలిగిస్తే మీ పూజలన్నీ నేరుగా దేవుని పాదాల చెంతకు చేరి మీ ఇంటిపై దేవతల చల్లని చూపు పడుతుంది. కాబట్టి దీపారాధన చేసే ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏ సమయంలో దేవుడిని పూజించాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. లేదంటే మీ పూజలకు ఫలితం దక్కనట్టే. మీ కుటుంబంపై దేవతల ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో కొన్ని విషయాలను తెలియజేస్తాను. తెల్లవారుజామున 4 గంటల నుండి 5 గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తంగా పరిగణిస్తారు. బ్రహ్మముహూర్తంలో దేవతలు మేలుకుంటారు. ఈ సమయానికి అత్యంత దైవశక్తి ఉంటుంది. బ్రహ్మముహూర్తంలోనే దైవశక్తులు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మీ పూజలకు దైవానుగ్రహం లభించి మీరు కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేయలేని వారు కనీసం వారానికి ఒక్కసారైనా బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. ఇక ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు సూర్యోదయం లోపు అంటే 7 గంటల లోపే ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకొని ఇంట్లో దీపం పెట్టి పూజ చేసుకోవచ్చు. అలాగే ఉదయం 7 గంటల నుండి 9 గంటల లోపు కూడా దీపారాధన చేసుకోవచ్చు. కానీ ఈ సమయంలో వెలిగించే దీపానికి చాలా తక్కువ శక్తి ఉంటుంది. ఉదయం 9 గంటల లోపు చేసే పూజలకు సాధారణమైన పుణ్య ఫలితాలు దక్కుతాయి. కాబట్టి ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు సాయంత్రం దీపారాధన చేసుకోండి. ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. సాయంత్రం ఇల్లు శుభ్రం చేసుకొని 6 గంటల నుండి 7 గంటల మధ్యలో దీపారాధన చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో శివుని చిత్రపటం ముందు దీపం వెలిగించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదివితే ఆ శివుడి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. ఇక మధ్యాహ్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో దీపారాధన చేయకూడదు. ఎందుకంటే ఈ సమయాన్ని చనిపోయిన పెద్దలకు కేటాయించారు. కాబట్టి మధ్యాహ్న సమయంలో పితృకార్యాలు మాత్రమే చేయాలి. అంతేకాని దేవుడిని పూజించకూడదు. అలాగే వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ప్రతి శుక్రవారం మరియు శనివారం నాడు ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని గులాబీ పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబంలో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. అలాగే ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగించి శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ స్వామి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. ఇక పౌర్ణమి తిథికి చాలా శక్తి ఉంటుంది. ప్రతి నెలకు ఒకసారి పౌర్ణమి ఏర్పడుతుంది. ప్రతి పౌర్ణమి నాడు ఉదయాన్నే లక్ష్మీదేవిని పూజించి సాయంత్రం ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగిస్తే ఇక మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. తద్వారా మీ ఇంటి సంపద కూడా విపరీతంగా వృద్ధి చెందుతుంది. అలాగే పౌర్ణమి మరియు అమావాస్యకు ముందు త్రయోదశి తిథి ఏర్పడుతుంది. ఈ త్రయోదశి నాడు సాయంత్రం ప్రదోషకాలంలో మీ మనసులో ఏదైనా కోరుకొని శివుని ముందు దీపం వెలిగిస్తే చాలు. ఎలాంటి కోరిక అయినా సరే వెంటనే నెరవేరుతుంది. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి దీర్ఘాయుష్షు ప్రాప్తిస్తుంది. అదేవిధంగా ప్రతి నెలలో 2 ఏకాదశులు ఏర్పడతాయి. ఏకాదశి తిథి నాడు తులసీ దళాలతో
శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించి ఉదయమంతా ఉపవాసం ఉంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పితృదోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి అమావాస్య నాడు మీ పితృదేవతలకు తర్పణం వదిలి నమస్కారం చేసుకుంటే పితృదోషాలన్నీ తొలగిపోయి మీ వంశాభివృద్ధి కలుగుతుంది. ఇక ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని శక్తివంతమైన దీపారాధన నియమాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూజ గదిలో దేవుని ముందు వెలిగించే దీపం సరైన దిశలోనే వెలిగించాలి. పూజ గదిలో తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు సకల సంపదలు కలుగుతాయి. అలాగే పడమర ముఖంగా దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు డబ్బు కష్టాలన్నీ తీరిపోయి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. ఇక ఉత్తరముఖంగా దీపం వెలిగిస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించి మీ ఇంటి సంపద పెరుగుతుంది. ఇక దక్షిణముఖంగా పొరపాటున కూడా దీపం వెలిగించకండి. పితృదేవతలకు మాత్రమే దక్షిణముఖంగా దీపం వెలిగించాలి. అలాగే వత్తుల సంఖ్యను బట్టి కూడా మీ పూజకు ఫలితం దక్కుతుంది. ఒక వత్తితో ఎప్పుడూ దీపం వెలిగించకూడదు. పూజలో ఖచ్చితంగా 2 వత్తులు వెలిగించాలి. 2 వత్తులతో దీపం వెలిగిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడకుండా మీ కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి. ఇక 3 వత్తులతో దీపారాధన చేస్తే త్రిమూర్తుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. అలాగే 5 వత్తులతో దీపం వెలిగిస్తే అత్యంత శుభప్రదం. కాబట్టి 5 వత్తులతో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మీ పూజ గదిలో దేవుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని జరపకూడదు. అలాగే వెలుగుతున్న దీపం నుండి నూనె బొట్లు కింద పడకూడదు. పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి. అలాగే మెడలో నల్లపూసలు ధరించి దేవుడిని పూజించాలి. పూజలో వెలిగించే దీపం ప్రమిద కింద తమలపాకు కానీ రావి ఆకు కానీ పెడితే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. తమలపాకు పైన దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే రావి ఆకుపైన దీపం వెలిగిస్తే త్రిమూర్తుల ఆశీర్వాదంతో భోగభాగ్యాలు కలిసి వస్తాయి. దీపం ప్రమిదకు తప్పనిసరిగా కుంకుమ బొట్లు పెట్టాలి. పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత వెలుగుతున్న దీపానికి పుష్పాలు మరియు అక్షింతలు సమర్పించాలి. దీపానికి నమస్కారం చేసుకోవాలి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ గోత్రనామాలు చదివి మీ సంకల్పాన్ని దేవుడికి చెప్పుకొని దీపాన్ని వెలిగించాలి. తద్వారా మీ మనసులోని కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. దేవుడిని పూజించేటప్పుడు తప్పనిసరిగా దైవ మంత్రాలు చదవాలి. లేదా మీ మనసులో మీ ఇష్టదైవం స్మరించుకుంటూ పూజ చేసుకోండి. ఇక వాస్తుశాస్త్ర ప్రకారం ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా కులదేవత విగ్రహం ఉండాలి. మీ కులదేవతకు పూజించకపోతే మీ కుటుంబంలో ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటుంది. కాబట్టి మీ కులదేవత ఎవరో తెలియకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామిని కులదేవతగా పూజించవచ్చు. మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ఆడవారు చేసే పూజల కన్నా పురుషులు చేసే పూజలకే విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి. కాబట్టి వివాహమైన ఆడవారు తమ భర్త చేత దీపం వెలిగించి పూజ చేస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. ఇక పూజలో ఉపయోగించే పుష్పాలు తాజాగా ఉండాలి. గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సులభంగా కలుగుతాయి. ఇక మందార పూలతో వినాయకుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. తులసి కోటను కూడా ప్రతినిత్యం పూజించాలి. ప్రతిరోజు తులసి కోటకు ప్రదక్షిణాలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. గోమాత సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం కాబట్టి ప్రతినిత్యం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే భయంకరమైన నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు ఆముదంతో దీపారాధన చేస్తే ఆటంకాలన్నీ తొలగిపోయి త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే ఇప్ప నూనెతో దీపారాధన చేస్తే మానసిక ప్రశాంతత మరియు దీర్ఘాయుష్షు కలుగుతుంది.
ఇక పూజలో ఎప్పుడూ కూడా స్టీలు దీపాలు వెలిగించకూడదు. పూజకు ఇత్తడి కుందులు మాత్రమే ఉపయోగించాలి. అయితే వెండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే ఇంకా మంచిది. ఇక తామరకాడ వత్తులతో దీపారాధన చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి మీకు సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ప్రతి శుక్రవారం నాడు తామరకాడ వత్తులతో దీపం వెలిగిస్తే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.